డిసెంబర్ 24వ తేదీ ఉదయం 7 గంటలవుతున్నా రామాపురంలో విపరీతమైన పొగమంచు ఇంకా కురుస్తూనే ఉంది. ప్రసాద్ వణుకుతూ కూర్చొని ఉన్నాడు. ప్రసాద్ ఇంట్లో అందరూ పెద్దవాళ్లే అయినా పండగల విషయంలో మాత్రం చిన్నపిల్లల్లాగా ఉత్సాహంగా ఉంటారు. రేపేమో క్రిస్మస్ పండగ. ఆ ఇంట్లో క్రిస్మస్ హడావిడి మొదలైంది. శారద వంటింట్లో నుంచి వేడివేడి కాఫీ తీసుకొనొచ్చింది. అబ్బా, ఏమే శారదా, ఈ చలేంటిలా చంపేస్తుంది. కాఫీ కూడా గొంతులోకి దిగేలోపు చల్లబడిపోతుంది. రేపు క్రిస్మస్ అంట కదా, మన ఇంట్లో ఏం ఏర్పాట్లు జరిగాయి? ఏర్పాట్లంటే నేను పొద్దున్నే లేచి ఇల్లు తుడిశాను. అనామిక వంటగదిలో ఉంది. అవని అంజలేమో ఇంకా లేవలేదు. ఈ చలికి వాళ్ళు దుప్పటి తీయడం కష్టంలేండి. లేవకపోతే ఎలా? రేపేమో పండగ. ఈరోజు రాత్రే కదా అసలైన సందడి మొదలయ్యేది. నాకు ప్లమ్ కేక్ తినాలనుంది. అలాగే మంచి స్పైసీగా చికెన్ రోస్ట్ కూడా కావాలి. ఇంతలో అనామిక వంటింట్లో నుంచి బయటకొస్తుంది. చేతిలో టిఫిన్ ప్లేట్లు ఉన్నాయి. మావయ్య గారు, వేడివేడిగా పొంగల్ తినండి. మిరియాలు నెయ్యి వేశాను. ఈ చలికి వంటికి మంచిది. అమ్మా అనామిక, నువ్వు దేవతవమ్మా. పొద్దున్నే లేచి ఇంత చలిలో వంట చేశావా? మరి నీ తోటికోడలేం చేస్తున్నారు? వాళ్ళిప్పుడే లేచారు మావయ్య. ఫ్రెష్ అప్ అవుతున్నారు. రాత్రి లేటుగా పడుకున్నారు కదా, క్రిస్మస్ డెకరేషన్ ప్లానింగ్లో ఉన్నారులే. ఇంతలో అవని అంజలి వస్తారు. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అత్తయ్య. హ్యాపీ మేరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. హాయ్ మావయ్య. హాయ్ అత్తయ్య. ఈరోజు వైబ్స్ చాలా బాగున్నాయి కదా. వైబ్స్ సంగతి తర్వాత, ముందా గరిటె పట్టుకుని వంటింట్లోకి వెళ్తే మాకు కొంచెం కాఫీ దొరుకుద్ది. కాఫీనా? అనామిక అక్కుంది కదా మావయ్య. అక్క, నాకు కప్పు కాఫీ ప్లీజ్. ప్లీజ్ పైన కోకో పౌడర్ చల్లు. అంజలి, పండగ పూట కూడా పనిచేయవా? అనామికకు సాయం చేయొచ్చుగా. అత్తయ్య, మేము ఫిజికల్ వర్క్ అంటే మెంటల్ వర్క్ చేస్తున్నాం. అంటే ప్లానింగ్ అన్నమాట. ఈసారి క్రిస్మస్ మన ఇంట్లో వెస్ట్రన్ స్టైల్లో జరగాలి. అప్పుడే రమేష్ రూంలో నుంచి వస్తూ, వెస్ట్రన్ స్టైలా అంటే మళ్ళీ ఎంత ఖర్చు పెడతావు అవని? అనయ్య, నువ్వెప్పుడు బడ్జెట్ గురించి ఆలోచిస్తావు. ముందు అవని ప్లాన్ విను, అదిరిపోతుంది. నా ప్లాన్ ఏంటంటే, మనం హాల్ మధ్యలో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ పెడదాం. దానికి ఖరీదైన లైట్స్, బాల్స్ డెకరేట్ చేద్దాం. డిన్నర్కి టర్కీ కోడి తెప్పిద్దాం. అలాగే ఒక పెద్ద చాక్లెట్ కేక్ ఆర్డర్ చేద్దాం. టర్కీ కోడా? మన ఊర్లో నాటుకోడి దొరకడమే కష్టంరా బాబు. టర్కీ కోడి ఎక్కడి నుంచి తెస్తావు? ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం మావయ్య. అలాగే మనం అందరం రెడ్ అండ్ వైట్ థీమ్లో బట్టలు వేసుకోవాలి. నేను ఆల్రెడీ నా కోసం శాంటాక్లాజ్ డ్రెస్ లాంటి గౌన్ ఆర్డర్ చేశాను. అంజలి, నువ్వు శాంతాక్లాజ్ ఏంటి? శాంటాక్లాజ్ అంటే ముసలాయన కదా. నేను లేడీ శాంతా అన్నమాట. గ్లామరస్గా ఉంటాను. మీ పిచ్చి గాని, పండగ అంటే 10 మందిని పిలిచి భోజనం పెట్టాలి. ఈ టర్కీలు, ఆన్లైన్ కేకులు మనకు సెట్ అవ్వవు. అనవేక, నువ్వేమంటావు? అత్తయ్య, అవని చెప్పింది బాగుంది గాని మన బడ్జెట్, మన ఊరి పరిస్థితి ఆలోచించాలి. బయట మంచు వల్ల డెలివరీలు రావట్లేదు. నా సలహా ఏంటంటే, మనం ఇంట్లోనే కేక్ తయారు చేసుకుందాం. అలాగే మన పెరట్లో ఉన్న చిన్న అశోక చెట్టుని కుండీలో తెచ్చి డెకరేట్ చేద్దాం. డిన్నర్కి మన స్టైల్లో చికెన్ బిర్యానీ, ప్లమ్ కేక్ చేసుకుందాం. అనామిక ఐడియా బాగుంది. న్యాచురల్గా ఉంది. డబ్బు కూడా ఆదా అవుతుంది. చా, ఎప్పుడు ఇంతే లోకల్ థింకింగ్. మనం ఎప్పుడు అప్డేట్ అవుతాం? సర్లేమ్మా, గొడవద్దు. ఓ పని చేద్దాం, పనుల్ని మంచుకుందాం. అనామిక వంట బాధ్యత తీసుకునిద్ది, అవని డెకరేషన్ చూసుకునిద్ది. అంజలి, మరి నువ్వేం చేస్తావు? నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా మావయ్య. అంటే పాటలు, డాన్స్, గేమ్స్ ప్లాన్ చేస్తాను. అలాగే సీక్రెట్ శాంటా గేమ్ కూడా ఆడిస్తాను. సరే, ఎవరి పనులు వాళ్ళు చెయ్యండి. మధ్యాహ్నం కల్లా పనులు మొదలవ్వాలి. మధ్యాహ్నం అవని, అంజలి హాల్లో డెకరేషన్ గురించి చర్చిస్తున్నారు. అనామిక వంటింట్లో కేక్ కోసం పిండి కలుపుతూ ఉంటుంది. అంజలి, ఆన్లైన్లో ఆర్డర్ చేసిన క్రిస్మస్ ట్రీ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడెలా? అనామిక అక్క చెప్పినట్టు ఆ అశోక చెట్టునే తేవాలి. చా, నా డెకరేషన్ ప్లాన్ పాడైపోయింది. సరే, అరుణ్ణి పంపి ఆ చెట్టుని తెప్పిద్దాం. కానీ దానికి డెకరేషన్ ఐటమ్స్ ఏవి? మన పాత బాక్సులు ఉన్నాయి చూడు, పోయిన ఏడాదివి. అవన్నీ పాత పడిపోయాయి. అవని కొత్తగా ఏదైనా చేద్దాము. ఇంతలో అనామిక వంటింట్లో నుంచి బయటకు వస్తుంది. ముఖం నిండా పిండంటుకొని ఉంటుంది. అవని, ఓవెన్ పనిచేయట్లేదు. కరెంటు వోల్టేజం తక్కువగా ఉంది. కేక్ ఎలా బేక్ చేయాలి? చూసావక్క, అందుకే బయట ఆర్డర్ ఇద్దామన్నాను. ఇప్పుడు కేక్ రెడీ కాకపోతే ఎలా? కంగారు పడకావని, మన దగ్గర పాత కుక్కర్ ఉంది కదా, అందులో ఇసుక పోసి కేక్ బేక్ చేస్తాను. మా అమ్మమ్మ నేర్పించిందిలే. కుక్కర్లో కేకా? చి, అది గట్టిగా రాయిలాగా వస్తుందేమో.
రాదంజలి, చాలా సాఫ్ట్గానే వస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. అనామిక మళ్లీ వంటింట్లోకి వెళ్తుంది. అవని, అంజలి సోఫాలో కూర్చుంటారు. అంజలి, మనం సీక్రెట్ శాంతా గేమ్ ఆడదామన్నావు కదా, చిట్టీలు అవి రెడీ చేసావా? చేశాను. అందరు రండి, చిట్టీలు తీద్దాం. కుటుంబం అంతా హాల్లోకొస్తారు. అంజలి ఒక గిన్నెలో పేర్లు రాసిన కాగితాలు వేస్తుంది. అందరూ ఒక్కో కాగితం తీసుకోండి. అందులో ఎవరి పేరు వస్తే వాళ్ళకి రేపు రాత్రి గిఫ్ట్ ఇవ్వాలి, కానీ ఎవరికి చెప్పకూడదు. ఇక అందరూ కాగితాలు తీసుకుంటారు. రమేష్ తన చీటీ చూసి నవ్వుకుంటాడు. సురేష్ ఆలోచనలో పడతాడు. అరుణ్ అంజలి వైపు చూసి కన్ను కొడతాడు. అవని చీటీ చూసి ముఖం చిట్లించుకుంటుంది. అంజలి ఏమో ఎగ్జైట్ అవుతుంది. ఇక అనామిక సంతోషంగా జేబులో పెట్టుకుంటుంది. సరే, ఈ గేమ్ ఏదో బాగుంది గాని నా చిట్టీలో ఎవరి పేరు వచ్చిందో చెప్తే వాళ్ళకేం కావాలో నేనే అడుగుతానుగా. నో మావయ్య, అడిగితే అది సీక్రెట్ ఎలా అవుతుంది? మీరే ఆలోచించి కొనాలి. సరేలే, మీ ఆటలు కానియండి. నేను వెళ్ళి అనామిక సహాయం చేస్తాను. పాపం ఒక్కత ఎంతసేపు అని కష్టపడుద్ది. అత్తయ్య, నేను కూడా వస్తాను. కానీ నేను కూరగాయలు కోయను, కేవలం టేస్టింగ్ చేస్తాను. దానికి పిలవకపోయినా వస్తావులేరా. ఇక సాయంత్రం అనామిక కుక్కర్లో కేక్ పెట్టింది. ఆ కేక్ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. అవని, అంజలి హాల్లో అశోక చెట్టుని డెకరేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి అది సరిగ్గా రావటం లేదు. అవని, ఈ స్టార్ సరిగ్గా నిలబడడం లేదు, వంకరగా ఉంది. నువ్వు సరిగ్గా కట్టంజలి, కింద పడితే పగిలిపోతుంది. అప్పుడే రమేష్, సురేష్, అరుణ్ ముగ్గురు బయట నుంచొస్తారు. వాళ్ళు చలికి వణుకుతున్నారు. అబ్బా, బయట ఫ్రీజర్లో ఉన్నట్టుంది. అవని, ఇంకా డెకరేషన్ అవ్వలేదా? ఆ చెట్టేంటి ఇలా ఉంది? ఏం చేయమంటావు సురేష్, రియల్ క్రిస్మస్ ట్రీ దొరకలేదు. ఈ లోకల్ చెట్టుకి ఎన్ని లైట్లు చుట్టినా ఆ లుక్కే రావట్లేదు. ఆగండి, దానికి కాటన్ పెట్టండి, మంచు పడినట్టుంటుంది. అలాగే ఆకులకి కొంచెం ఆయిల్ రస్ తుడవండి, షైనింగ్ వస్తాయి. వావక్క, సూపర్ ఐడియా. దూది పెడితే స్నో ఎఫెక్ట్ వస్తుంది. అందరూ కలిసి దూది పెట్టి అలంకరిస్తారు. చెట్టు అప్పుడు అందంగా కనిపిస్తుంది. భలే ఉందమ్మాయిలు. అనామిక ఐడియా ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ఇంతకీ కేక్ ఏమైంది? రెడీ అయింది మావయ్య, చల్లారాలి, రాత్రి కట్ చేద్దాం. ఇప్పుడు అందరికీ వేడివేడిగా ఆనియన్ పకోడీ, కాఫీ ఇస్తాను. పకోడీనా? వావ్, ఈ వెదర్కి అదిరిపోతుంది. అందరూ హాయిగా పకోడీ తింటూ కబుర్లు చెప్పుకుంటారు. అయితే అసలైన సమస్య రాత్రే మొదలైంది. రాత్రి అందరూ డిన్నర్కి రెడీ అవుతున్నారు. హఠాత్తుగా కరెంటు పోయింది. ఇల్లంతా చిమ్మ చీకటి. ఓరు దేవుడా, కరెంట్ పోయింది. ఇప్పుడు నా డెకరేషన్ లైట్స్ వెలగో. పార్టీ మూడంతా పోయింది. నా మేకప్ ఇంకా పూర్తి అవ్వలేదు. చీకట్లో లిప్స్టిక్ ఎలా వేసుకోవాలి? అబ్బా, ఇన్వర్టర్ ఉంది కదా, ఆన్ అవ్వలేదా? లే సురేష్, బ్యాటరీ డౌన్ అయినట్టుంది. చలికి బ్యాటరీలు త్వరగా డౌన్ అయిపోతాయి కదా. ఇప్పుడెలా? చీకట్లో క్రిస్మస్ పండుగ జరుపుకోవాలా మనం? కంగారు పడకండి, నేను కవ్వొత్తులు తెస్తాను. క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఇంకా బాగుంటుంది. క్యాండిల్ లైటా? అక్క, అది రొమాంటిక్ డిన్నర్కి బాగుంటుంది, ఫ్యామిలీ పార్టీ కాదు. వెలుగు ముఖ్యం అవని. అది బల్బ్ నుంచి వచ్చినా కవ్వొత్తు నుంచి వచ్చినా ఏదైనా పర్వాలేదు. ఆగండి అని అనామిక వెళ్లి ఇంట్లో ఉన్న కొవ్వొత్తులు, దీపాలు తెస్తుంది. హాల్లో డైనింగ్ టేబుల్ మీద క్రిస్మస్ ట్రీ చుట్టూ దీపాలు వెలిగిస్తుంది. ఆ వెలుగులో ఇల్లంతా ఒక అద్భుతంగా, ఒక కోటలాగా మెరిసిపోతూ ఉంటుంది. వావ్ అక్క, ఇది ఎలక్ట్రిక్ లైట్స్ కంటే చాలా అందంగా ఉంది. ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అద్దిరిపోయింది. అరుణ్, నా ఫోటో తీ. అద్భుతం అమ్మా అనామిక, చీకటిని కూడా అందంగా మార్చేసావుగా. సరే, ఇంకా కేక్ కటింగ్ చేద్దామా? ఇక కేక్ కట్ చేసే సమయం. అనామిక తయారు చేసిన కేక్ని టేబుల్ మీద పెట్టింది. అది చూడ్డానికి బేకరీ కేక్లా లేకపోయినా మంచి వాసనైతే వస్తుంది. అక్క, ఇది బాగానే ఉంటుందా? షేప్ కొంచెం తేడాగా ఉంది. రుచి చూసి చెప్పవని. ప్రసాద్ కేక్ కట్ చేస్తాడు, అందరికీ తినిపిస్తాడు. అవని కేక్ని నోట్లో పెట్టుకోగానే కళ్ళు పెద్దవి చేస్తుంది. ఓ మై గాడ్ అక్క, ఇది చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్. బేకరీ కేక్ అంటే బాగుంది. ఇందులో ఏం వేసావు? ప్రేమ వేసాను అవని. అలాగే డ్రై ఫ్రూట్స్, తేనె, దాల్చిన చెక్క పొడి వేశాను. నేను ఇంకో మొక్క తింటాను. నా డైటింగ్ రేపటి నుంచి. సరే సరేలే, కేక్ అయిపోయిందిగా. ఇప్పుడు డిన్నర్. అనామిక బిర్యానీ చేసింది. ఇక అందరూ భోజనానికి కూర్చుంటారు. కొవ్వొత్తుల వెలుగులో వేడివేడి బిర్యానీ తింటూ ఉంటే బయట చలి ఎవ్వరికీ గుర్తుకు రాలేదు. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ భోజనం చేశారు. ఇక రాత్రి 10 గంటలప్పుడు సీక్రెట్ శాంటా గిఫ్ట్ టైం. అందరూ హాల్లో కూర్చున్నారు. ఓకే, ఇప్పుడు గిఫ్ట్స్ ఓపెన్ చేద్దాం. ఎవరు ఎవరికి ఏమేమి ఇచ్చారో కనిపెట్టాలి. మొదట ప్రసాదు తనకు వచ్చిన గిఫ్ట్ బాక్స్ తెరిచారు. అందులో ఒక మంచి ఊల్ మఫ్లర్, ఒక రేడియో ఉన్నాయి. అరే, నాకు కావలసినవే వచ్చాయి. అయితే ఇది ఖచ్చితంగా శారదా పని. కాదు, నా చీటీలో మీ పేరు రాలేదు.
అది నేనే మావయ్య. మీకు పాత పాటలంటే ఇష్టం కదా అని రేడియో ఇచ్చాను. చలికి మా ప్లేయర్. థ్యాంక్ యూ అమ్మా, చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు. తర్వాత అవని తన గిఫ్ట్ తీసింది. అందులో ఒక ఖరీదైన మేకప్ కిట్ ఉంది. వావ్, మేకప్ కిట్. ఇది ఖచ్చితంగా సురేష్ ఇచ్చుంటాడు. నేనా? నాకంత బడ్జెట్ లేదు తల్లి. అది నేనే అవని నా సేవింగ్స్లో నుంచి కొన్నాను, నీకు ఇష్టం కదా అని. థ్యాంక్స్ అంజలి, యు ఆర్ ది బెస్ట్. ఇప్పుడు అంజలి తన గిఫ్ట్ తీసింది. అందులో ఒక అలారం క్లాక్, ఒక చీపురు, ఒక చిన్న బొమ్మ లాంటిది ఉన్నాయి. ఏంటిది? అలారం క్లాక్, చీపురు. ఎవరిది ఈ పని చేసింది? నన్ను అవమానించడానికి ఇచ్చారు. అది నేనే అంజలి. నువ్వు పొద్దునే లేవాలని అలారం క్లాక్, ఇంటి పని నేర్చుకోవాలని చీపురు కట్ట. ఆ మాటకి అందరూ గట్టిగా నవ్వుతారు. అప్పుడు అంజలి బొంగమూతి పెట్టి, అరుణ్, నువ్వు దొరికిపోతావులే, నీ గిఫ్ట్ చూడు అనగానే అరుణ్ బాక్స్ తెరిచాడు. అందులో ఒక జిమ్ మెంబర్షిప్ కార్డు ఉంది. జిమ్ కార్డా? నేనేమైనా లావుగా ఉన్నానా? లేదు, కానీ నువ్వు 6 ప్యాక్ చేసి చూడాలనుంది. అది నేనే ఇచ్చాను, టిట్ ఫర్ టాట్. అనామిక ఇక తన గిఫ్ట్ తీసింది. అందులో ఒక చిన్న బాక్స్ ఉంది. తెరిచి చూస్తే ఒక అందమైన బంగారు గొలుసు ఉంది. అందులో బంగారపు గొలుసా? ఇది చాలా ఖరీదైంది. ఇది ఎవరిచ్చారు? రమేష్ గారా? నేను కాదనామిక, నా చిట్లో సురేష్ పేరు వచ్చింది, వాడికి వాచ్ ఇచ్చాను. అది నేనే ఇచ్చానక్క. అవని, నువ్వా? ఇంత ఖరీదైన గిఫ్ట్ ఎందుకు? అక్క, నువ్వెప్పుడూ అందరి కోసం కష్టపడతావు, కానీ నీకోసమని ఏమీ కొనుక్కో. నీ మెడలో ఆ పాత గొలుసు తెగిపోతే పిన్ పెట్టుకొని వాడుతున్నావు. అది చూసి నాకు బాధేసింది. నువ్వు ఇంటికి నిజమైన బంగారం, అందుకే ఈ చిన్న బహుమతి. థ్యాంక్ యూ అవని. నాకు గొలుసు కంటే నీ ప్రేమే ఎక్కువ విలువైంది. చూశారా, ఈరోజు క్రిస్మస్ మన ఇంట్లో ఎంత ఆనందాన్ని నింపిందో. కోడళ్ళందరూ ఇలా కలిసి ఉంటే ప్రతిరోజు పండగే. రాత్రి అందరూ నిద్రపోవటానికి సిద్ధమవుతున్నారు. బయట మంచు ఇంకా కురుస్తుంది, కానీ ఇంట్లో వెచ్చని వాతావరణం ఉంది. ఈరోజు మనం నేర్చుకున్నదేంటంటే, పండగ చేసుకోవడానికి డబ్బు కాదు, మనస్సుండాలి. ఆన్లైన్ ఆర్డర్లు ఫెయిల్ కావచ్చు, కరెంటు పోవచ్చు, కానీ మన ఇంట్లో మనుషులు కలిసుంటే ఆ వెలుగే వేరు. అవునన్నా, ముఖ్యంగా అనామిక చేసిన కుక్కర్ కేక్, అవని ఇచ్చిన గిఫ్ట్, అంజలి జోక్స్, ఇవే హైలైట్. జోక్స్ కాదు బావగారు, అవి సీరియస్ గిఫ్ట్స్. సరే సరే, అందరూ వెళ్ళి పడుకోండి. రేపు ఉదయం మళ్ళీ నాన్ వెజ్ ఉండాలి. అంజలి, అవని, రేపు మీరే వంట చేయాలి. మళ్ళీ క్రిస్మస్ అయిపోయింది కదా అక్క. క్రిస్మస్ అయిపోయింది కానీ ఆకలి అవ్వలేదు కదా. రేపు బాక్సింగ్ డే, అంటే బాక్సులు సర్దుకునే రోజు కాదు, వంటగదిలో యుద్ధం చేసే రోజు. అందరూ నవ్వుకుంటూ తమ గదుల్లోకి వెళ్తారు. అనామిక, రమేష్ హాల్లో దీపాలు ఆర్పేసి కిటికీలో నుంచి బయటకు చూస్తారు. అనామిక, హ్యాపీ క్రిస్మస్. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ గొలుసు నీకు చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ రమేష్ గారు, కానీ నా అందం గొలుసు వల్ల రాలేదు, మన కుటుంబం సంతోషంగా ఉండడం వల్ల వచ్చింది. సరేలే, నీ ఫిలాసఫీ ఆపి పడుకో. రేపు మళ్ళీ అవని అంజలిని లేపాలి కదా అనుకుంటూ ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్తారు. అనామిక టీవీ అత్తాకోడళ్ళు ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్. రామాపురంలో ఆ రోజు రాత్రి చలి పులిలాగా అంట్రిస్తోంది. చలిగాలులు శబ్దానికి ఇళ్ల తలుపులు కూడా గడగడా వణుకుతున్నాయి. ఆ ఊరిలో శారదా ప్రసాద్ల ఇల్లు ఎప్పటిలాగే సందడిగా ఉండాలి, కానీ చలి దెబ్బకు అందరూ ముడుచుకుపోయారు. ముఖ్యంగా ఆ ఇంటి యజమాని ప్రసాద్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏమేవ్ శారదా, శారదా, ఎక్కడున్నావే? నాకు చలికి ప్రాణం పోయేలా ఉంది. ఆ హీటర్ వెయ్యవే మహాతల్లి. శారద చేతిలో వేడి పాల గ్లాస్తో వస్తూ, ఎందుకండి అట్టా గరుస్తారు? హీటర్ అయితే కరెంట్ బిల్లు ఎవరు కడతారు? ఈ మధ్య బిల్లులు చూస్తుంటే గుండె ఆగిపోయేలాగుంది. ఇదిగోండి, వేడి పాలు తాగండి, ఏచ్చకుంటది. పాలా? ఈ వయసులో నాకు పాలు పోస్తావా? నేనేమైనా నీకు పసిపిల్లలా కనిపిస్తున్నానా? నాకు వేడివేడిగా మిర్చి బజ్జీలు కావాలి, లేకపోతే కనీసం వేడిగా ఇడ్లీ అయినా కావాలి. ఈ చలికి కారం కారంగా తింటేనే బాగుంటది. ఈ రాత్రిపూట బజ్జీలా? మీకు పిచ్చి కాకపోతేను. కోడలు ఎప్పుడో పనులు ముగించేసుకుని గదుల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా లేవి బజ్జీలు ఏమంటూ యుద్ధం జరుగుద్ది. ఇంతలో రమేష్, సురేష్, అరుణ్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తారు. వాళ్ళు కూడా చలికి వణుకుతూ లోపలికొస్తారు. అబ్బా, ఏంటి నాన్న ఈ చలి? బండి మీద వస్తుంటే చేతులు గడ్డకట్టుకుపోతున్నాయి. అమ్మా, తినటానికి ఏమైనా ఉందా? ఆకలి దరివేస్తుంది. అవునమ్మా, ఈరోజు ఆఫీస్లో క్యాంటీన్ కూడా బంద్. మధ్యాహ్నం సరిగా తినలేదు. ఇప్పుడు బిర్యానీ తిన్నా అరిగేలా ఉంది. నాకు మాత్రం వేడి వేడి దోశలు కావాలమ్మా. ఆనియన్ దోశ, పక్కన అల్లం పచ్చడి. ఆహా, తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది. మీ నాన్నగారే ఎక్కువ అనుకుంటే మీరు కూడా తయారయ్యారా?
వంటింట్లో అన్నం పప్పు ఉందే, కావాలంటే తినండి. దోశలు బజ్జీలు అంటే ఇప్పుడు కుదరం. అప్పుడే అనామిక, అవని, అంజలి తమ గదుల్లో నుంచి హాల్లోకి వస్తారు. ఏమైంది అత్తయ్య, అందరూ లారుస్తున్నారు? ఏం లేదులే అనామేక, ఇలా చలికాలం పిచ్చి పట్టిందిలే. ఈ రాత్రిపూట హోటల్ రుచులు కావాలంట. హోటల్ రుచులా? వావ్, నాకు కూడా ఆకలిగానే ఉంది అత్తయ్య. అరుణ్, నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు కదా. నో ఛాన్స్ అంజలి, ఈ చలికి డెలివరీ బాయ్స్ ఎవరూ రావడం లేదు. అన్ని యాప్స్లో కరెంట్లీ అన్అవైలబుల్ అని చూపిస్తుంది. చూశారా, మనకే కాదు ఊళ్ళో అందరికీ ఇలాగే ఉండుంటుంది. ఈ చలిలో ఎవరైనా వేడివేడి అన్నం పెడితే దేవుళ్ళ మొక్కుతారు. మావయ్య గారు చెప్పింది నిజమే. మనమే ఇంత ఆకలితో ఉంటే బయట పాపం లారీ డ్రైవర్స్, ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో. అనామిక, నీ బుర్రలో ఏదో లైట్ వెలిగినట్టుంది, ఏంటమ్మాది? మావయ్య, మన ఇంటి ముందు పెద్ద ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ మనం ఒక చిన్న రాత్రి హోటల్ పెడితే ఎలా ఉంటుంది? కేవలం రాత్రులు మాత్రమే వేడివేడి ఇడ్లీ, దోశ, బజ్జీలు వేసి ఇద్దాం. వాట్, హోటలా? మనం నడపాలా? అక్క, నీకు చలికి ఏమైనా మతిపోయిందా? ఆ పొగలో మంట ముందు ఎవరు నిలబడతారు? నా వల్ల కాదు బాబోయ్, నా స్కిన్ డ్రై అయిపోతుంది. ఐడియా బాగుంది, కానీ వర్కౌట్ అవుతుందంటావక్క? మనం ఎప్పుడు ఇలా చేయలేదు కదా. అనామిక చెప్పింది బాగుంది నాన్న. మన ఊర్లో రాత్రి 8 దాటితే తిండి దొరకదు. మనం హోటల్ పెడితే ఖచ్చితంగా నడుస్తుంది. పైగా మనకు ఆదాయం కూడా వస్తుంది. నేను సపోర్ట్ చేస్తాను. నేను క్యాషియర్గా ఉంటాను. నేను టెస్టింగ్ చేస్తాను, అదే క్వాలిటీ చెకింగ్. అందరు బాగానే పంచుకున్నారు. మరి పొయ్యి దగ్గర నిలబడి ఉండేదెవరు? అన్నా మీకు ఒక్కతేనా? పర్వాలేదు అత్తయ్య, నేను చేస్తాను. అవని అంజలి నాకు సహాయం చేస్తే చాలు. నేను సహాయం చెయ్యాలా? అత్తయ్య, నాకు నడు నొప్పి వస్తుంది, సడన్ గా కళ్ళు తిరుగుతున్నాయి. నీ నటన ఆపమ్మ అంజలి. హోటల్ పెడుతున్నాం అంతే. ఈ రోజు నుంచే మొదలు. ఇప్పుడు మన ఆకలి తీరుద్ది, నలుగురు ఆకలి కూడా తీరుతుంది. పదండి పదండి, సామాన్లు బయట తీయండి. అలా ప్రసాద్ ఆజ్ఞతో, అనామిక ఆలోచనతో ఆ రాత్రి వారి ఇంటి ముందు చలికాలం రాత్రి హోటల్ బోర్డు వెలిసింది. రమేష్, సురేష్లు లైట్లు వేశారు. అరుణ్ టేబుల్స్ వేశాడు. అనామిక పిండి కలుపుతుంది. అవని బోర్డు మీద మెనూ రాస్తుంది. ఇంటి ముందు ఖాళీ స్థలం, ఒక పెద్ద గ్యాస్ పొయ్యి, పక్కనే ఇడ్లీ పాత్ర, దోశ పెనం ఉన్నాయి. అనామిక వేగంగా ఉల్లిపాయలు కోస్తుంది. అవని, ఆ పచ్చిమిరపకాయలు త్వరగా కడుగు, బజ్జీల కోసం పిండి కలపాలి. కడుగుతున్నా అక్క, కానీ ఈ నీళ్లు మరీ ఐస్లా ఉన్నాయి. నా నెయిల్ పాలిష్ పాడైపోతుంది. ఆ నెయిల్ పాలిష్ రేపు వేసుకోవచ్చు, కానీ కస్టమర్లు వస్తే బజ్జీలు లేకపోతే బాగోదు. అంజలి, నువ్వు ఆ చట్నీ గ్రైండ్ చేసావా? అక్క, ఈ మిక్సీ సౌండ్కి నా తల నొప్పి వస్తుంది. ఆయన ఇందులో కొబ్బరి మొక్కలు నలగట్లేదు. నువ్వేసింది కొబ్బరి చెప్పలమ్మా, మొక్కలు కాదు. సరిగ్గా చూసే, బద్ధకం ఎక్కువైతే ఎట్టాగే ఉంటది. అత్తయ్య, మీరు నన్ను తిట్టకండి. అసలే చలికి నా చేతులు వణికి చట్నీలో ఉప్పు ఎక్కువ పడేలా ఉంది. అబ్బా, మాటలు తగ్గించి పని కానియ్యండి. అదిగో ఆ వీధి చివరి నుంచెవరో వస్తున్నారు. మన మొదటి కస్టమర్ అనుకుంటా. అక్కడికి ఊరి పోస్ట్ మ్యాన్ రంగయ్య వస్తాడు. సైకిల్ దిగి ఆశ్చర్యంగా చూస్తాడు. ఏమిటి ప్రసాద్ గారు, ఈ రాత్రి వేళ ఇక్కడ వెలుగులు జిగేలమంటున్నాయి? ఏదైనా పండుగ ఏంటి? పండగ కాదు రంగయ్య, ఇది మా కోడళ్ళు కొత్తగా పెట్టిన రాత్రి హోటలు. నీకు వేడివేడిగా ఇడ్లీ కావాలా, దోశ కావాలా? అబ్బా, దేవుళ్లా కనిపించారు స్వామి. డ్యూటీ చేసి వస్తున్నాను. ఇంట్లో వండుకునే ఓపిక లేదు. ఒక ప్లేట్ ఇడ్లీ, 2 బజ్జీలు ఇవ్వండి. కూర్చోండి రంగయ్య గారు, ఇప్పుడే వేడివేడిగా ఇస్తాను. అంజలి, ఆ ప్లేట్ తీసుకుని ఇడ్లీ పెట్టు. ఇడ్లీనా? ఆ వేడిగా ఉంటాయేమో అక్క, నా చేతులు కాలుతాయి. గరిటతో తీ అంజలి, చేత్తో కాదు. అంజలి ముఖం ముడుచుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టి దానిమీద చట్నీకి బదులు సాంబార్ పోసి పక్కన బజ్జీ పెట్టి రంగయ్యకి ఇచ్చింది. రంగయ్య ఆవురావురుమంటూ తిన్నాడు. ఆహా, ఏమి రుచి! అమ్మా అనామిక, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా. ఈ చలిలో ఈ సాంబార్ ఇడ్లీ తింటుంటే స్వర్గం అనిపిస్తుందనుకో. చూసావా అంజలి, కస్టమర్ ఎంత సంతోషంగా ఉన్నాడో? అదే మనకు అసలైన లాభం. ఆయన సంతోషంగా ఉన్నారులే మావయ్య, కానీ నా కాళ్ళు లాగుతున్నాయి. ఈ సర్వింగ్ అవి నా వల్ల కాదు. నేను క్యాషియర్గా ఉంటాను. సురేష్ బావగారిని లేవమానండి. కుదరదు అంజలి, డబ్బులు లెక్క పెట్టడం కష్టమైన పని. నువ్వు సర్వింగే చెయ్యి. అప్పుడే ఒక లారీ వచ్చి అక్కడ ఆగుతుంది. అందులో నుంచి డ్రైవర్, క్లీనర్ దిగుతారు. వారి వెనక మరో 4 ప్రయాణికులు దిగుతారు. ఏవండి, భోజనం దొరుకుతుందా? బాగా ఆకలిగా ఉంది. భోజనం లేదండి, ఇడ్లీ, దోశ, బజ్జీలు, ఉప్మా ఉన్నాయి. ఏదో ఒకటి తల్లి, వేడిగా ఉంటే చాలు. అందరికీ తల 1 ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్లు దోశలు వెయ్యండి. ఏంటి అంతమందికి అక్క? ఎన్ని దోశలు వేయాలంటే నా మేకప్ కరిగిపోద్ది. ఆ వేడి సేగ నా ముఖానికి తగలకూడదు.
ఇప్పుడు మేకప్ గురించి కాదంజలి, బిజినెస్ గురించి ఆలోచించు. ఫాస్ట్గా ఆర్డర్స్ తీసుకో. ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగింది. అనామిక వేగంగా దోశలు వేస్తుంది. అట్లకాడ తిప్పుతున్న ఆమె చేతి వేగం చూసి రమేష్ ముచ్చటపడ్డాడు. అవని ఫోన్లో క్యాలిక్యులేటర్ కొడుతూ బిల్లులేస్తుంది. అంజలి మాత్రం అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తుంది. ఏవండి, త్వరగా తినండి, ప్లేట్లు తక్కువగా ఉన్నాయి. మీరలా నమిలి నమిలి తిరుగుంటే ఎట్లా? మింగేయండి. ఏంటమ్మా, డబ్బులిచ్చి తింటున్నాం, ప్రశాంతంగా తినివ్వండి. ప్రశాంతత కావాలంటే ఇల్లు కట్టుకొని తినాలి. ఇది హోటల్, ఇక్కడ స్పీడ్ ముఖ్యం. ఏంటి ఆ మాటలో? కస్టమర్ తట్టగా మాట్లాడతారు. వెళ్ళి ఆ నీళ్ళ గ్లాసులు. అత్తయ్య, వాళ్ళు సాంబార్ తాగుతూనే ఉన్నారు, నేను పోస్తూనే ఉన్నాను. నా చేతులు నొప్పి పెడుతున్నాయి. రాత్రి 10 గంటలవుతుంది. జనం రద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది. బజ్జీల పిండి అయిపోయింది, ఇడ్లీలు అయిపోయాయి. కేవలం దోశపిండి మాత్రమే మిగిలింది. రమేష్ గారు, పిండి అయిపోవచ్చింది, జనమేం ఇంకా వస్తూనే ఉన్నారు. ఏం చేద్దాం? పర్వాలేదనమిక, ఉన్నంతవరకు వెయ్యి, ఆ తర్వాత సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టేద్దాం. అప్పుడే ఒక పెద్ద కారొచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక సూటు బూటు వేసుకున్న వ్యక్తి దిగుతాడు. అతను ఆ ఊరి ఎమ్మెల్యేకి పిఏ. ఎవరిక్కడ ఓనర్? నేనేనండి, చెప్పండి సార్. ఎమ్మెల్యే గారు ఇటువైపుగా వస్తున్నారు. ఆయనకు ఆకలిగా ఉందంట, స్పెషల్గా ఏమున్నాయి? ఓహ్, ఎమ్మెల్యే గారా? అయితే నా స్పెషల్ ఐటమ్ అంజలిస్ ఎగ్ దోశ వేస్తాను. నువ్వాగంజలి, ఆయనకి ఏం కావాలో అడుగుదాం. మా సార్కి కారం దోశ కావాలి, నెయ్యి వేసి ఎర్రగా కాల్చాలి, పక్కన అల్లం చట్నీ ఉండాలి, 10 నిమిషాలు రెడీ అవ్వాలి. అలాగే సార్, 10 నిమిషాలు కాదు, 5 నిమిషాల్లో ఇస్తాం. అనామిక తన నైపుణ్యమంతా ఉపయోగించి అద్భుతమైన కారం దోశ వేసింది. నెయ్యి వాసన ఆ ప్రాంతమంతా గుప్పమంది. అంజలి మాత్రం ఆ దోశను తానే స్వయంగా తీసుకెళ్లి ఇవ్వాలని పట్టుబట్టింది. నేనే ఇస్తానక్క, ఎమ్మెల్యే గారు కదా, బహుశా నన్ను చూసి మెచ్చుకుని ఏదైనా టిప్పిస్తారేమో. జాగ్రత్త అంజలి, కాల్జారి పడకో. అంజలి స్టైల్గా నడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్తుంది. కానీ చలికి ఆమె కాళ్ళు వణికి కారు డోరు దగ్గరే కాల్జారింది. ప్లేట్లోని దోశ ఎగిరి పిఏ మొహం మీద పడింది. దాంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏంటమ్మా ఇది, కళ్ళు కనిపించటం లేదా? నా మొహానికి దోశ రాసావు? సారీ సార్, అది చలికి కాలు స్లిప్ అయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే హోటల్ మూయించేస్తారేమనుకున్నావో? అయ్యా, క్షమించండి అయ్యా, మా కోళ్ళేదో తెలియజేసింది. అనామిక, ఇంకో దోశ వెయ్యమ్మ త్వరగా. అనామిక ఇంకో దోశ వేసి చాలా మర్యాదగా తీసుకువెళ్లి ఇస్తుంది. క్షమించండి సార్, మా చెల్లెలికి అలవాట్లేదు. ఇదిగోండి వేడివేడి దోశ, రుచి చూడండి. ఎమ్మెల్యే గారు దోశ తింటారు. చాలా బావుందమ్మా, ఈ మధ్యకాలంలో ఇంత మంచి దోశ తినలేదు. ఆ అమ్మాయిని ఏమీ అనకండి, చలికాలం కదా, పాపం వణికినట్టుంది. ఇదిగోండి డబ్బులు, మిగిలింది ఆ అమ్మాయికి టిప్ కింద ఉంచుకోమనండి అని ఎమ్మెల్యే 500 రూపాయలిచ్చి వెళ్తారు. డబ్బులు చూసి అంజలి ముఖం వెలిగిపోతుంది. చూశారా, నా వల్లే 500 రూపాయలు టిప్ ఇచ్చారు. నేను దోశ ఆయన పిఏ మొహాన్ని కొట్టకపోయి ఉంటే ఎమ్మెల్యే గారు బయటకు చూసేవారు కాదు. ఇదంతా నా ప్లాన్. నీ ప్లాన్ తగలయ్యా, కొంచెంలో హోటల్ సీజ్ అయిపోయేది. ఏదైతేనేం అంజలి వల్ల లాభమే వచ్చింది కదా. ఇక రాత్రి 11 గంటలయింది. అందరూ సామాన్లన్నీ సర్దుతున్నారు. అందరూ అలసిపోయి ఉన్నారు. కాని మొహాల్లో సంతృప్తి ఉంది. ఈరోజు ఎంతొచ్చింది రాబడి? ఖర్చులు పోను అక్షరాల 5,000 రూపాయల లాభం నాన్నా. ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా వావ్ అన్నారు. ఒక్క రోజులో 5,000 అంటే నెలకి 1,00,000. అంటే నేను లక్షాధికారిని అన్నమాట. రేపే వెళ్ళి కొత్త పట్టు చీర కొనుక్కుంటా. ఆగవే అంజలి, ఈ కష్టమంతా అనామిక అక్కది. తను పోయి దగ్గర కదలకుండా నిలబడింది కనుకే ఇంత డబ్బులు వచ్చాయి. అవును, అనామిక లేకపోతే ఈరోజు మనం ఈ హోటలే నడిపేవాళ్ళమే కాదు. అలా అనకండి, అందరం కలిసి పనిచేశాం. అవని బిల్లింగ్ చూసింది, అంజలి సర్వింగ్ చేసింది, మామయ్య అత్తయ్య తోడుగా ఉన్నారు. ఇది మనందరి విజయం. నిజమేనమ్మా, కానీ రేపటి నుంచి ఒక మార్పు. ఏంటి మావయ్య, నేను క్యాషియర్నా? కాదమ్మా, రేపటి నుంచి అంజలి కేవలం బజ్జీలు మాత్రమే ఇయ్యాలి. సర్వింగ్కి వెళ్తే కస్టమర్ల మీద దోశలేస్తుంది, అరుణ్ సర్వింగ్ చేస్తాడు. బజ్జీలు వేయడమా? ఆ నూనె వాసన నాకు పడదు మావయ్య. ఆ నూనె వలన నా ఫేస్ ఆయిలీ అయిపోతుంది. పడకపోతే ఇంట్లో కూర్చో, లాభంలో నీకు వాట రాదు. లేదు అత్తయ్య, బజ్జీలు వేయడం నాకు చాలా ఇష్టం. బజ్జీలు రాని నవ్వుతాను చూడండి. ఆ మాటకి అందరూ నవ్వుతారు. ఆ రాత్రి ఆ కుటుంబం అంతా కలిసి భోజనం తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చలి బయట ఎంత ఉన్నా ఆ కుటుంబం మధ్య ఉన్న ఆప్యాయత అనే వెచ్చదనం ముందు ఆ చలంతా ఓడిపోయింది. అనామిక ఓపిక, అవని తెలివి, అంజలి అల్లరి, అత్తమామల ప్రోత్సాహం
ఇవన్నీ కలిస్తేనే ఆ రాత్రి హోటల్ విజయవంతమయ్యింది. మావయ్య, రేపు మెనూలో ఉల్లిపాయ పెసరట్టు పెడదామా? హోస్, పెట్టేద్దాం తల్లి. నువ్వేం చేసినా అమృతమేగా. నేను పెసరట్టు మీద ఉప్మా వేస్తాను మావయ్య. నువ్వు ఉప్మా తినకుండా ఉంటే మాకు అదే చాలా అంజలి, కస్టమర్లకి మిగులుతుంది. ఆ మాటకి అంజలి ముఖం మార్చుకుంటుంది. మిగతా వారు హాయిగా నవ్వుకున్నారు. ఇది వాళ్ళటి కదా. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.